మా పెరటి మామిడి పండ్లన్నీ కుశలం అడిగే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ఈరోజు మా ఇంట్లో మా చెట్టు కాసిన మామిడి పళ్ళతో మామిడి పళ్ళ రసం మరియు మడత రొట్టె చేయబోతున్నాను. చాలా ప్రాంతాల్లో ఇది తెలీదు. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు చూసేయండి, ఇంట్లో చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో మెంబర్స్ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. సరే అండి, వీడియోలోకి వెళ్దాం. ముందుగా మామిడి పండు యొక్క పొట్టు శుభ్రంగా తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం టైం ఎక్కువనే పడుతుంది, అయినా తప్పదు. మామిడి పళ్ళకి పొట్టు తీసాం కదా, ఇప్పుడు చిన్న ముక్కలుగా కోసుకొనేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చక్కెర వేసి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుందాం. అమృతం లాంటి మామిడి పళ్ళ రసం రెడీ అండి. నెక్స్ట్ మడత రొట్టె చేసుకుందాం. మడత రొట్టె అంటే నార్మల్ చపాతీలా కాకుండా చపాతీ మధ్యలో నూనె రాస్తూ మడతపెట్టి మళ్ళీ రెండోసారి కూడా నూనె రాస్తూ మడతపెట్టి త్రికోణం ఆకారంలాగా తయారు చేసి కొద్దిగా నూనె వేస్తూ పెనం మీద కాలుస్తారనమాట. ఇదే మడత రొట్టె. ఇది నార్మల్ చపాతీలా కాకుండా పొరలుగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దేవతలు తాగే అమృతం ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఈ మామిడి పళ్ళ రసం మడత రొట్టె మట్టికి అంతకు మించిన రుచితో ఉంటుంది. ఇది మా కుటుంబంలో సంప్రదాయకరమైన వంట అండి. మా అమ్మమ్మల కాలం నుండి కూడా చేస్తూ ఉన్నారు. ఎండాకాలం మామిడి పళ్ళ సీజన్ అయిపోయేలోపు ఒక 5-6 సార్లైనా ఈ మడత రొట్టె మామిడి పళ్ళ రసం చేస్తూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు, మళ్ళీ చేయమంటారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి చేరువవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోలకి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అందరికీ సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.